ఈ టాపిక్ పైన ఎందుకు మనకి ఇంత సాలరీ డిఫరెన్స్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ లేటరల్ హైర్ కినా ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీకి, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్లో చెప్పడానికి అయితే ట్రై. హాయ్ ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోని ఎన్నో అర్థం కాని విషయాలు. వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ అప్రైజల్స్. ఎవరికి ఎందుకు ఎక్కువ అప్రైజల్ కొన్నిసార్లు వచ్చిందో, ఇన్ఫాక్ట్ ఎవరికి ఎందుకు ఎక్కువ అప్రైజల్ వచ్చిందో కన్నా కొంతమందికి హై పర్ఫార్మింగ్ ఎంప్లాయీస్ కి ఎందుకు తక్కువ అప్రైజల్ వచ్చిందో మనం ఎప్పటికైతే కనుక్కోలేము. కొన్నిసార్లు మనం దాన్ని రిజెక్ట్ చేసినా కూడా దానిలో చేంజ్ అయితే ఉండదు. ఇది పక్కన పెట్టేస్తే సాలరీ ఆఫ్ అ లాటరల్ హైర్ కంపేర్ టు ద సాలరీ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కూడా ఒకటి. నిజంగా నేను కూడా చూసిందే, ఎవరైతే పెద్ద పొజిషన్స్ లో ఉంటారో, లైక్ లీడ్ పొజిషన్స్ లో, మేనేజర్ పొజిషన్స్ లో, అంటే వాళ్ళు కంపెనీ స్విచ్ అవ్వకుండా అదే కంపెనీలో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండిపోతారో, సమ్వేర్ లెట్స్ సే 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దగ్గర వాళ్ళకి ఒక 25 to 35 మధ్యలో శాలరీ ఉంది అనుకుందాం బేస్ పే. ఈవెన్ అదే కంపెనీలోని, అదే టీంలోని, అదే ప్రాజెక్ట్లోని ఒక 4 years ఎక్స్పీరియన్స్, 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకున్నా కూడా వాళ్ళకి కూడా ఈవెన్ 30 lakhs ఇచ్చి తీసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ కొన్ని సినారియోస్లో నేను చూసింది అయితే, ఎవరైతే 15 years ఎక్స్పీరియన్స్ అలా ఉండి లీడ్ పొజిషన్లో ఉండి వాళ్ళకి ఒక నంబర్ ఏదైతే ఉంటుందో, కొత్తగా జాయిన్ అవుతున్న 4 years, 5 years వాళ్ళకి ఈవెన్ ఆ నంబర్ కన్నా ఎక్కువ ఇచ్చి తీసుకున్న సినారియోస్ కూడా ఉన్నాయి. ఎందుకు ఇలాగా అంటే, ఇట్స్ జస్ట్ కంపెనీ పాలసీ. కంపెనీ హెచ్ఆర్ అనేది మేము ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కి శాలరీ రైజ్ చేద్దామని చూసినా కూడా ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కి శాలరీ రైజ్ చేయడం ఇట్స్ అ వెరీ లెంతీ ప్రాసెస్. నో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకున్నా కూడా యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ద హైక్ దట్ అన్ ఎక్స్టర్నల్ హైర్ ఇస్ గోయింగ్ టు గెట్. నిజమే, ఎందుకు ఇలాగా ఎప్పటికీ మనకైతే అర్థం కాదు. బట్ దెర్ ఇస్ వన్ ప్రాబ్లం. ఎప్పుడైతే మనకు మేనేజర్స్ చెప్తారు డోంట్ డిస్క్లోజ్ యువర్ శాలరీ మాట్లాడొద్దు అని చెప్పి, ఇట్స్ ఓకే, ఒక స్టేజ్ వరకు శాలరీలు అయితే మాట్లాడుకోరు. బట్ దేర్ విల్ కమ్ అ పాయింట్ ఇన్ టైం వేర్ టీం మధ్యలోని ఖచ్చితంగా ర్యాపో అనేది బిల్డ్ అవుతుంది. విత్ ఇన్ 1 or 2 years మన క్లోజ్నెస్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ టైంలోని ఈ శాలరీస్ అనేవి డిస్క్లోజ్ అవుతాం, స్లోగా స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఎవరైతే సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారో విత్ లెస్సర్ శాలరీ కంపేర్ టు దిస్ లాటరల్ హైర్, డెఫినెట్లీ అందరూ హ్యూమన్సే, అందరూ ఎక్కువ కష్టపడుతున్నారు. ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు కొన్ని టీమ్స్లోని మేనేజర్కి వచ్చేదానికన్నా ఇంకా టీం మెంబర్కే ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే మేనేజర్ అదే కంపెనీలోనే ఒక 10-15 years గా ఉండిపోవడం వల్ల ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, టీం మెంబర్ ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో, దీని ఒక 3-4 కంపెనీస్ జాయిన్ అయిపోవడం వల్ల మేనేజర్ కన్నా ఈ టీం మెంబర్కి ఎక్కువ వస్తుంది. సో ఇట్లాంటప్పుడు డెఫినెట్లీ మేనేజర్కి అయితే కొన్నిసార్లు వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి లేట్ నైట్ కాల్ ఉండొచ్చు, ఎర్లీ మార్నింగ్ కాల్ ఉండొచ్చు, పెద్ద పెద్ద వాళ్ళని మేనేజ్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. బట్ టీం మెంబర్కి అలా ఏముండదు. తనకు అసైన్ చేసిన వర్క్ తను కంప్లీట్ చేస్తాడు, అక్కడితో అయిపోయింది. అప్పుడో ఇప్పుడో కాల్ అసైన్ చేస్తాడు. అండ్ ఈ శాలరీ డిఫరెన్స్ వల్ల డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు బీ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్. సో ఈ టాపిక్ పైన ఎందుకు మనకి ఇంత శాలరీ డిఫరెన్స్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ లేటరల్ హైర్ కినా ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీకి, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్లో చెప్పడానికి అయితే ట్రై చేయండి.